Very good morning, children. All of you, welcome to intermediate, and particularly the people who have taken the CEC and MEC. And today, just we are going to see some basics in economics. Particularly in school level, you have learned only few chapters regarding economics, only 4 or 5 chapters. But in intermediate, you are going to see nearly 10 chapters which actually belong to only economics. And in the first year intermediate economics, you see one of the important branches of economics, that is microeconomics. And the second year, you are going to see most of the topics are related to the Indian economy and also Andhra Pradesh economy. Both economies you are going to see, and even some topics which actually belong to the total world. And today our discussion is on what is economics actually, what does it study. If someone asks you the question what actually economics teach you, అంటే మీకు ఎకనామిక్స్ అనేది ఏం బోధిస్తుంది, ఎకనామిక్స్ చదివితే మనకి దేనికి సంబంధించిన విషయాలు మనకి తెలుస్తాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే బేసిక్గా మీరు ఏం చెప్తారంటే, సో జనరలీ ఎకనామిక్స్ డీల్ విత్ మనీ అండ్ మనీ మ్యాటర్స్. కాబట్టి అర్థశాస్త్రం అనేది, ఎకనామిక్స్ అనేది డబ్బుకు సంబంధించిన శాస్త్రము అని మామూలుగా బేసిక్గా మీరు చెప్తారు. మరి ఎకనామిక్స్ అనేది కేవలం మనీకి సంబంధించిందే కాకుండా వేరే ఏ విషయాల గురించి ఇది డిస్కస్ చేస్తుందనే విషయం మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో బిఫోర్ గోయింగ్ టు సీ ది ఆరిజిన్ ఆఫ్ ఎకనామిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్, మీకు మొదటి ప్రశ్న అడుగుతున్నాను. ఏ మొదటి ప్రశ్న అంటే హౌ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, ఈ సొసైటీలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనతో పాటు ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఉన్నారు, ఏ ఏ రంగాల్లో ఉంటూ మనీని అర్న్ చేస్తున్నారు. దట్ మీన్స్ హౌ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. హౌ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్, see in our surroundings, our neighbors including ourselves, they are engaged in different activities. What are those different activities? Different activities like agriculture, industry, trade, business, etc. Understood? కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వ్యవసాయం చేస్తుండొచ్చు, కొంతమంది వ్యాపారం చేస్తుండొచ్చు, కొంతమంది పరిశ్రమలో పనిచేస్తుండొచ్చు. ఈ విధంగా మనతో పాటు అనేక రంగాల్లో వాళ్ళు ఉండొచ్చు. దెన్ వాట్ ఈస్ ద బేసిక్ మోటివ్ బిహైండ్ దీస్ యాక్టివిటీస్. మరి ఈ పనులన్నీ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? వాట్ ఈస్ ద బేసిక్ మోటివ్ బిహైండ్ ఆల్ దీస్ ఎకనామిక్ యాక్టివిటీస్? మీన్స్ to earn money, to earn money, to satisfy their wants, to satisfy their wants. సో కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి పనులు, ఈ అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏమంటే డబ్బుని సంపాదించడం. డబ్బు ఎందుకు సంపాదించాలి అంటే మనకు ఉన్నటువంటి కోరికల్ని మనకు సంతృప్తి పరచుకోవడం కోసము, మనకి మన కోరికలు సంతృప్తి పరచుకోవడం కోసం అనేక సేవలు కావాలి, అనేక వస్తువులు కావాలి. వాటినన్నింటినీ పొందాలంటే మనకి డబ్బు కావాలి. సో ఆ డబ్బుని మనం ఎట్లా ఆర్జిస్తున్నాము అంటే మరి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా. సో బై ఎంగేజింగ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ వీఆర్ అర్నింగ్ మనీ. వై వీఆర్ అర్నింగ్ మనీ? టు సాటిస్ఫై అవర్ వాంట్స్. హౌ అవర్ వాంట్స్ ఆర్ సాటిస్ఫైడ్? By purchasing goods and services. How can we purchase goods and services? By using money. Understood? So that is what the basic motive. Then what are the economic activities? మరి ఇంతకీ economic activities అంటే ఏమి అంటే
ద యాక్టివిటీస్ పర్ఫార్మ్ ఫర్ అర్నింగ్ మనీ, అంటే డబ్బుని సంపాదించడం కోసము మనం ఏమేమి పనులు అయితే చేస్తామో ఆ పనులన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీసే. మరి ఏమేమి పనులు చేస్తాము? విచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ జనరలీ we do different types of activities. For example, production, distribution, consumption and exchange. చూసారా? So just observe here. Some people may be engaged in production, some people may be engaged in distribution, some people may be engaged in consumption, some people may be engaged in exchange. సో మరి ఆ విధంగా రకరకాలైనటువంటి ద యాక్టివిటీస్ పర్ఫార్మ్ ఫర్ అర్నింగ్ మనీ, అంటే డబ్బుని సంపాదించడం కోసం ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో ఆ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం, ఆర్థిక కార్యకలాపాలు అంటాం. అండర్స్టాండ్? మరి ఎకనామిక్స్లో ఏది సబ్జెక్ట్ మ్యాటర్గా ఉంటుంది, ఏ విషయాన్ని మనం ఎక్కువగా చదువుతామంటే దట్ ఈస్ దీస్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఓన్లీ. Economic activities only. Economic activities make the subject matter of economics. Understood? Economics, so the economic activities make the subject matter of economics. Which make the subject matter of economics? Economic activities only. What are economic activities? The activities performed for earning money. డబ్బుని సంపాదించడం కోసం ఏం పనులు అయితే చేస్తామో అవన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్. ఏమవి? ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కన్జంప్షన్ కావచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ వాట్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్. మరి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం ఏం చదువుతామంటే ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి చదువుతాం. అండర్స్టాండ్? దెన్ వాట్ డస్ ఇట్ స్టడీ? What economics actually studies means economics studies the organizations, individuals, how they are engaged in production, distribution, exchange and consumption to earn money. కాబట్టి అర్థశాస్త్రం అనేది ఏం చదువుతుందంటే ఇండివిజువల్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, వారు ఏ విధంగా ఈ ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయి ఉన్నారు, ఏ విధంగా వారు మనీని అర్న్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని చదివేదే economics. So what does it study means? It studies how individuals, organizations engage in production, consumption, distribution to earn money. So that is what economics study. Understood? So far what we have seen, how people are engaged. అంటే వివిధ రకాలైన వ్యక్తులు ఏ విధంగా రకరకాల పనుల్లో ఎంగేజ్ అయి ఉన్నారు అంటే కొంతమంది వ్యవసాయంలో ఉండొచ్చు, కొంతమంది ఇండస్ట్రీలో ఉండొచ్చు, కొంతమంది ట్రేడ్లో ఉండొచ్చు, కొంతమంది బిజినెస్లో ఉండొచ్చు. వాట్ ఈస్ ద బేసిక్ మోటివ్ బిహైండ్ దీస్ ఎకనామిక్ యాక్టివిటీస్? అంటే ఈ అన్ని కార్యకలాపాల వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమి అంటే టు అర్న్ మనీ. సో వాట్ ఈస్ ద బేసిక్ మోటివ్ బిహైండ్ ఆల్ దీస్ ఎకనామిక్ యాక్టివిటీస్? టు అర్న్ మనీ. వై షుడ్ వి అర్న్ మనీ? టు సాటిస్ఫై అవర్ వాంట్స్. దెన్ వాట్ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీస్? ద యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ ఫర్ అర్నింగ్ మనీ. డబ్బుని సంపాదించడం కోసం ఏ యాక్టివిటీస్ అయితే మనం చేస్తామో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీసే. మరి విచ్ మేక్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్? దట్ ఈస్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఓన్లీ మేక్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే అర్థశాస్త్రం మనం ఏం చదువుతామంటే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి మాత్రమే చదువుతాము. మరి ఎకనామిక్స్ అనేది ఏం స్టడీ చేస్తుంది అంటే ద ఎకనామిక్ స్టడీస్ హౌ ఇండివిజువల్స్ అంటే వ్యక్తులు కావచ్చు, ఆర్గనైజేషన్ సంస్థలు కావచ్చు, వారు ఏ విధంగా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్ మరి కన్జంప్షన్లో ఏ విధంగా ఎంగేజ్ అయి ఉన్నారు డబ్బును సంపాదించడం కోసం అనే విషయాన్ని మనకి ఎకనామిక్స్ అనేది స్టడీ చేస్తుంది. దెన్ సో ఎకనామిక్స్ ఇస్ ద సిస్టమాటిక్ స్టడీ. వాట్ యాక్చువల్ ఎకనామిక్స్ మీన్స్?
economics is the systematic study of the never ending efforts. That means we don't stop our efforts. మనం చేసే ప్రయత్నాలనేవి మనము ఆపడం అనేది జరగదు. మనం ఖచ్చితంగా కంటిన్యూగా నిరంతరంగా మన ప్రయత్నాలనేవి మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు? మ్యాన్. ఎందుకోసం చేస్తున్నాడు? టు సాటిస్ఫై ద ఎండ్లెస్ వాంట్స్. సో మనకు ఉన్నటువంటి కోరికలు అనేటివి వాటికి అంతం అనేది లేదు. మనకు అంతం లేనటువంటి కోరికల్ని మనం సంతృప్తి పరచుకోవడం కోసము మనం నిరంతరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనకున్నటువంటి అంతులేనటువంటి కోరికల్ని సంతృప్తి పరచుకోవడం కోసం నిరంతరంగా మనం చేసే ప్రయత్నాలు, ఆ అంతులేనటువంటి కోరికల్ని మనం ఏ విధంగా సంతృప్తి పరచుకుంటామంటే విత్ లిమిటెడ్ మీన్స్. మనకున్నటువంటి మీన్స్ సోర్సెస్, వనరులు. మనకున్నటువంటి వనరులు పరిమితమైనటువంటి. కాబట్టి ఎకనామిక్స్ అనేది ఏం స్టడీ చేస్తుందంటే మనకున్నటువంటి అపరిమితమైనటువంటి కోరికల్ని పరిమితమైనటువంటి వనరులతో సంతృప్తి పరచుకోవడం కోసం మనం నిరంతరంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తాము అనే విషయాన్ని స్టడీ చేసేదే ఎకనామిక్స్. అండర్స్టాండ్? సో వాట్ యాక్చువల్లీ ఎకనామిక్స్? ఎకనామిక్స్ is a social science which actually studies, it is a systematic study of never ending efforts of a man to satisfy the endless wants with the limited means. Means sources. Understand? So this is what actually economics study. మరి ఎకనామిక్స్ అంటున్నాం అప్పటి నుంచి. మరి ఎకనామిక్స్ అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అనేది అయింది? సో ఎకనామిక్స్ అనేది ఒక రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఇట్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ its origin you can see from two Greek words, oikos and nemo. The meaning of both the words is household management. What is the meaning of oikos and nemo? Household management. That means economics అనేది హౌస్హోల్డ్ మేనేజ్మెంట్ గురించి చదువుతుంది. అంటే ఒక వ్యక్తి తన గృహాన్ని ఏ విధంగా నిర్వహిస్తాడు, ఆ నిర్వహించేటప్పుడు రకరకాలైనటువంటి పనులు ఏ విధంగా చేస్తాడు, ప్రొడక్షన్ ఏ విధంగా చేస్తాడు, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ఏ విధంగా, ఎక్స్చేంజ్ అనేది ఏ విధంగా చేస్తాడు, తన గృహాన్ని అతను ఎలా నిర్వహించుకుంటాడు. సో మన గృహాన్ని మనం నిర్వహించుకునేటప్పుడు, మన ఇంటిని మనం నిర్వహించుకునేటప్పుడు, మేనేజ్ చేసేటప్పుడు మనం రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. ఏమేమో పనులు? ఆ పనులు ప్రొడక్షన్ అయ్యొచ్చు, డిస్ట్రిబ్యూషన్ అయ్యొచ్చు, కన్జంప్షన్ అయ్యొచ్చు, ఎక్స్చేంజ్ అయ్యొచ్చు. ఆ విధంగా రకరకాలైనటువంటి పనులు ఏ విధంగా చేస్తాడనే విషయాన్ని చదివితే ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ ఇన్ ది ఇంగ్లీష్ వర్డ్, ఇట్స్ ఆరిజిన్ యూ కెన్ సీ ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్ oikos and nemo, which means household management. అండర్స్టాండ్? కాబట్టి ఎకనామిక్స్ అనేది ఒక సోషల్ సైన్స్. ఈ ఎకనామిక్స్ అనేది రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది, oikos and nemo. దాని అర్థమే హౌస్హోల్డ్ మేనేజ్మెంట్. మరి ఎకనామిక్స్ అనే దాని గురించి మనం తెలుసుకోవడం కోసం ముందుగా ఒక దాని యొక్క ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్? సి నోబెల్ ప్రైజ్. సి ద నోబెల్ ప్రైజ్ ఈజ్ యాక్చువల్లీ హ్యాస్ బీన్ గివింగ్ ఫ్రమ్ 1901 ఆన్వర్డ్స్. సో నోబెల్ ప్రైజ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారండి? 1901 నుంచి ఇస్తున్నారు. మరి 1901 నుంచి ఏ ఫీల్డ్స్కి ఇస్తున్నారు? ఫిజిక్స్కి ఇస్తున్నారు, మెడిసిన్కి ఇస్తున్నారు, కెమిస్ట్రీకి ఇస్తున్నారు, పీస్కి ఇస్తున్నారు, లిటరేచర్కి ఇస్తున్నారు. జనరల్లీ ద నోబెల్ ప్రైజ్, ద highest honorable prize in the world, that is Nobel Prize, has been given since 1901 for the subjects of physics, medicine, chemistry, peace and literature. మరి ఆ విధంగా ముఖ్యమైనటువంటి ఫిజిక్స్లో, మెడిసిన్లో, కెమిస్ట్రీలో, పీస్లో, లిటరేచర్ నిరంతరమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళకి ఈ బహుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 1901 నుంచి ఇస్తున్నారు. ఎవరి పేరు మీద ఇస్తున్నారు? ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇస్తున్నారు. మరి ఈ విధంగా ఇస్తున్నటువంటి నోబెల్ ప్రైజ్ మన ఎకనామిక్స్ కూడా 1969 నుంచి ఇస్తున్నారు. ఫ్రమ్ 1969 ఆన్వర్డ్స్ even Nobel Prize is given even for the economists also, the people who do continuous research on different economic things. So from 1969 onwards, the economics has been receiving Nobel Prize. The first person who received Nobel Prize was Ragnar
nuts. Ragnar Frisch. This is another important thing. 1969 onwards, Nobel Prize has been given, but the Norwegian economist Ragnar Frisch received Nobel Prize for economics in the year 1969. Then before that, first of all you have to think that how actually economics came into light. Who was the person brought this economics into light? Means that is in 1776 one book was published, that is An Enquiry into the Nature and Causes of Wealth of Nations. Simply it is called Wealth of Nations. What it is called? The Wealth of Nations. So who is the author? Adam Smith. Adam Smith. Adam Smith is the author of An Enquiry into the Nature and Causes of Wealth of Nations. So whenever this book was published, with that our economics came into light. So that's why who is considered as the father of economics means Adam Smith is considered father of economics. Who is father of economics? Adam Smith is considered father of economics. Remember this. Understood? So far we have seen few important things, that particularly economics is the systematic study of never-ending efforts of a man to satisfy the endless wants with the limited needs. అంటే మనిషి తనకున్నటువంటి అపరిమితమైనటువంటి కోరికల్ని పరిమితమైనటువంటి వనరులతో సంతృప్తి పరచుకోవడం కోసం అతను నిరంతరంగా చేసే ప్రయత్నాల గురించి చదివేదే ఎకనామిక్స్. మరి ఎకనామిక్స్ అనేది రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఇట్స్ ఆరిజిన్ యూ కెన్ సీ ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్, ఓయికస్ అండ్ నెమో, మీన్స్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. అంటే ఒక వ్యక్తి తన గృహాన్ని నిర్వహించుకునేటప్పుడు ఏ విధంగా అతను గృహాన్ని నిర్వహిస్తాడు, అది నిర్వహించినప్పుడు రకరకాలైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు అతను ఏ విధంగా ఎంగేజ్ అవుతాడు అనే విషయం చదివితే అర్థశాస్త్రము. మరి నోబెల్ ప్రైజ్ అనేది 1901 నుంచి ఇస్తూ ఉంటే పర్టికులర్గా ఫిజిక్స్, మెడిసిన్, కెమిస్ట్రీ, పీస్ అండ్ లిటరేచర్ ఇస్తూ ఉంటే 1969లో మొదటిగా రాగ్నార్ ఫ్రిష్ అనే వ్యక్తికి నార్వేజియన్ ఎకానమిస్ట్, నార్వే దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్తకి మొదటిసారిగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ introduced two branches in economics, that is microeconomics and macroeconomics. సో అర్థశాస్త్రంలో రెండు భాగాలతో మొదటగా పరిచయం చేశాడు, మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మరి ఈ అర్థశాస్త్రాన్ని మొదటిసారిగా ప్రపంచంలోకి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆడమ్ స్మిత్. అతను రాసినటువంటి An Enquiry into the Nature and Causes of Wealth of Nations, దాన్ని సింపుల్గా మనం వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటాము. ఆ పుస్తకాన్ని అతను రాయడంతో అర్థశాస్త్రం అనేది వెలుగులోకి వచ్చింది అనే విషయం మనం ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా తెలుసుకుంటాం. మరి అర్థశాస్త్ర పితామహుడు ఎవరిని అంటారంటే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఈస్ కన్సిడర్డ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ద ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ అనేది ఒక సోషల్ సైన్స్. ఈ సోషల్ సైన్స్లో దీనికి ఉన్నటువంటి గౌరవం ఏమంటే సోషల్ సైన్సెస్లో ఏ సబ్జెక్ట్కి లేనటువంటి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ మాత్రమే ఉంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్. థ్యాంక్ యూ.